భారత ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు బిగ్ షాక్ ఇచ్చారు. ఇండియా సేఫ్ కాదంటూ టూర్ రద్దు చేసుకున్నారు నేతన్యాహు. అయితే యాక్చువల్గా డిసెంబర్ మొదటి లేదా రెండో వారంలో నేతన్యాహు ఇండియా టూర్ ఉండాల్సింది. కానీ ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ దగ్గర పేలుడు సంభవించడంతో ఆయన ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇండియాలో పర్యటించడం సేఫ్ కాదనుకున్నారేమో కానీ ప్రస్తుతం ఆయన టూర్ రద్దు చేసుకున్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా క్యాన్సిల్ చేసుకున్నట్టుగా అటు అఫీషియల్గా ప్రకటించుకున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు. ఇప్పటి వరకు 3 సార్లు వాయిదా పడింది నేతన్యాహు పర్యటన. 2018లో చివరిసారిగా భారత్లో పర్యటించారు ఆయన. ఆ తర్వాత నుంచి భారత్ ఇజ్రాయెల్ మధ్య డిఫెన్స్ టెక్నాలజీ రంగంలో ఒప్పందాలు కుదిరాయి. అప్పటి నుంచి ఇంకా కొనసాగుతున్నాయి. మంచి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అయితే ఉంది. కానీ నేతన్యాహు ఇండియాకి 2018 తర్వాత రాలేదు, 3 సార్లు వాయిదా పడింది. సో 2022 చివరాకన్నా 2023 మొదటి మాసంలో అంటే జనవరిలో ఆయన ముందుగా ఇండియాకి రావాలని ఆలోచించినట్టు తెలుస్తోంది. అంతెందుకు, ఒక మాటలో ఇజ్రాయెల్ ఇండియా మధ్య స్నేహభావం ఎలాంటిది అని చెప్పేదానికంటే ఒక చిన్న ఉదాహరణ. మొన్న మధ్య మనం పాకిస్తాన్ భారత్ యుద్ధంలో హార్పీ డ్రోన్స్ అనేది వాడుకొచ్చాం. సో ఈ హార్పీ డ్రోన్స్ అంటే డైరెక్ట్గా ఒక ప్రెసైజ్ టార్గెట్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ బాంబర్లుగా మారిపోయి ఆ వాటంతా అవి పేల్చుకొని అక్కడ ఒక దారుణమైనటువంటి సంఘటన క్రియేట్ చేయగలవు. సో టెర్రర్ క్యాంప్స్ పైన మనం ఉపయోగించిన హార్పీ డ్రోన్స్ అన్ని కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీతో వచ్చినవే. ఆ తర్వాత ముసాద్ లాంటి ఒక హై ఇంటెలిజెన్స్ సంస్థ కూడా ఆ సమయంలో మనకు సహకరించింది. సో ఇజ్రాయెల్ ఇండియా మధ్య మంచి స్నేహభావాలు అయితే ఉన్నాయి. కానీ ప్రజెంట్ ఆయన మరో వారం 10 రోజుల్లో రావాల్సి ఉండగానే షెడ్యూల్ ఖరారు చేయాల్సి ఉండగా ఇప్పుడు ఆ షెడ్యూల్ని రద్దు చేసుకున్నారు. ద పోస్ట్పోన్మెంట్ కమ్స్ ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ నేతన్యాహుస్ మెసేజ్ ఆఫ్ ఎ సోల్డిటరీ ఆఫ్టర్ ద ఎక్స్ప్లోజన్. ఆ భారత్లో రాజధాని ఢిల్లీ నగరంలో రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ దగ్గర జరిగినటువంటి ఆ పేలుడుకు సంబంధించిన విషయం పైన ఆయన ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోదీకి ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. సో ఆ మెసేజే చాలా స్పష్టంగా ఆయన షెడ్యూల్ని క్యాన్సిల్ చేసినట్టుగా ఆయన దాని ద్వారా రాసుకొచ్చారు. ఆయన ఏం చెప్పారంటే, టు అవర్ డియర్ ఫ్రెండ్ నరేంద్ర మోదీ అండ్ టు ద బ్రేవ్ పీపుల్ ఆఫ్ ఇండియా, సారా అండ్ ఐ అండ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ send our deepest condolences to the families of the victims. Israel stands strong with you in sorrow and in strength this time. His statement, ఆయన స్టేట్మెంట్ ఇది. ఆయన ఏం చెప్తున్నారు, నరేంద్ర మోదీ నాకు మంచి మిత్రులు అన్నట్టుగా టు అవర్ డియర్ ఫ్రెండ్ అండ్ ద బ్రేవ్ పీపుల్ ఆఫ్ ఇండియా, ధైర్యవంతమైనటువంటి భారతీయ ప్రజలకి, నేను నా దేశ ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలు మొత్తం కూడా మేము డీపెస్ట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాము. ఎవరైతే రెడ్ ఫోర్ట్ సంఘటనలో జరిగినటువంటి ఆ బాంబు పేలుడు సంఘటనలో మరణించారో వారి కుటుంబాలకి భారతీయ ప్రజలకి ఇంకా ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నామని చెప్పుకొచ్చారు ఆయన.